ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లే ఉంది తెలంగాణలో మహిళా కాంగ్రెస్ నేతల పరిస్థితి. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్లోని మహిళా నేతలు ఓ పదవి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. అయితే ఆ పదవిని కాస్త వలస వచ్చిన నాయకురాలికి కట్టబెట్టడంపై మహిళా నేతలు రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన నాయకురాలికి కీలక పదవిని కట్టబెట్టి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడిన తమకు అన్యాయం చేయటం ఏంటని వారు మండిపడుతున్నారు. ఇలా అవమానిస్తూ పోతే పార్టీలో పనిచేయటం కష్టమే అంటున్నారు వారు. అయితే కొన్ని సర్దుబాట్ల కారణంగానే ఇలా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని మహిళా నేతలు ఒప్పుకోవటం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రెండో దఫా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేశారు. హైదరాబాద్ నగర మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కమిషన్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవి ఆశిస్తున్న మహిళా నేతలంతా ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిన్నర కాలానికి గాను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారదను నియమించారు. ఆమె పదవీకాలం ముగియడంతో విజయలక్ష్మిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే తాను ఏడాదిన్నర పాటే పదవిలో ఉన్నాను కాబట్టి మరో దఫా తనకే ఆ పదవిని ఇవ్వాలని శారద ఆకాంక్షిస్తున్నారు. 2014 నుండి 2023 వరకు 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ఆ కాలంలో అప్పటి గులాబీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడిన మహిళా నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం అక్కడ పదవులు అనుభవించిన గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇటు జంప్ చేశారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసిన తమను కాదని వలస వచ్చిన విజయలక్ష్మికి కీలక పదవి ఇవ్వడం పట్ల మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం కూచిన రవళిరెడ్డి, రమ్యారావు, ఇందిరా శోభన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని పార్టీ పెద్దలు గద్వాల విజయలక్ష్మికి పట్టం కట్టడం ఈ నేతలకు మింగుడు పడడం లేదు. కె కేశవరావు కూతురు కావడమే విజయలక్ష్మికి ఉన్న ఏకైక అర్హత అని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ వారసులకే పదవులిచ్చుకుంటూ మిగతా వారి చేత చాకరీ చేయించుకోవాలనుకుంటే పార్టీలో నేతలెవరూ మిగలరని వారు హెచ్చరిస్తున్నారు. మహిళా నేతల నుండి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలున్నాయన్న ఆలోచనతోనే చైర్పర్సన్ గా విజయలక్ష్మిని నియమించిన ప్రభుత్వం కమిషన్ సభ్యులుగా పార్టీ కోసం పనిచేసిన వారిని నియమించింది. వారితో పాటే తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు శ్వేతకు అవకాశం కల్పించారు. పార్టీ జెండా మోసిన వారిని సభ్యులుగా నియమించి వలస నేతకు చైర్పర్సన్ పదవి ఇవ్వడం ఎక్కడి పద్ధతి అని మహిళా నేతలు గుర్రుమంటున్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొన్ని సర్దుబాట్లు తప్పవని, ఆ క్రమంలో భాగంగానే విజయలక్ష్మికి పదవి ఇవ్వాల్సి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. అయితే మహిళా నేతలు మాత్రం అసంతృప్తితో రగులుతూనే ఉన్నారు.